నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణానికి నెలలో ఒకరోజు జీతం విరాళంగా ఇచ్చే విషయంలో ప్రభుత్వ ఉద్యోగుల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉద్యోగ సంఘాల నేత అశోక్ బాబు ఏకపక్ష నిర్ణయంతో రాజధాని విరాళాలకు కమిట్ అవ్వాల్సి వస్తుందని ఉద్యోగులు తెగ మదన పడుతున్నారట. ఎమ్మెల్యేలు మంత్రుల నుంచి విరాళాలు కోరకుండా కేవలం ఉద్యోగులని అడగడం ఏంటని మండిపడుతున్నారట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 43% ఫిట్మెంట్ ప్రకటించగానే ఎగిరి గంతేశారు ప్రభుత్వ ఉద్యోగులు. కానీ ఆ తర్వాత రాజధాని నిర్మాణం కోసం ప్రతి నెల ఒకరోజు జీతాన్ని విరాళంగా ఇవ్వాలన్న ప్రతిపాదనతో వారి ఆనందమంతా ఆవిరైపోయింది. కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో లాక్కున్నట్లయిందని ఏపీ సర్కార్ తీరుపై ఉద్యోగులు చిటపటలాడేస్తున్నారట. మీ సంక్షేమమే మాకు ముఖ్యం అంటూ పీఆర్సీ ప్రకటన చేసిన సర్కార్ విరాళాలు ఇచ్చి రాష్ట్ర రుణం తీర్చుకోవాలని ఎలాంటి మొహమాటం లేకుండా అడగడంతో డైలమాలో పడ్డారు ఉద్యోగులు. విరాళాల నిర్ణయం ఏకపక్షంగా జరిగిందని ఉద్యోగులు చర్చించేసుకుంటున్నారు. ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు తమ భవిష్యత్ రాజకీయ అవసరాల కోసం తమను ఇరికించారని అనుకుంటున్నారంతా. ఉద్యోగులందరినీ ఒకే ఘటన కట్టి తమ జీతాల కోతలకు పచ్చిజెండా ఊపేశారని భగ్గుమంటున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు ప్రభుత్వం కోరినట్లు ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇస్తే ఆ మొత్తం 250 కోట్ల రూపాయలుంటుందని అంటున్నారు. ఈ నిర్ణయంపై కక్కలేక మింగలేకపోతున్నారు పెన్షనర్లు. రిటైర్ అయిన తర్వాత అరకొరగా వచ్చే పెన్షన్తో ఇప్పటికే కష్టాలు పడుతున్నామని, విరాళాల పేరుతో కోతలు పెడితే ఎలా అని ఆవేదనలో ఉన్నారట. ఏపీ ఎన్జీఓ నేత అశోక్ బాబే తన రాజకీయ భవిష్యత్ కోసం విరాళాల స్కీమ్ ను తెరపైకి తెచ్చారని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయట. అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్న అశోక్ బాబు ఉద్యోగులందరినీ విరాళాల స్కీమ్ లో భాగస్వాములు చేశారని కొందరు అసంతృప్తితో రగిలిపోతున్నారట. అంతేకాదు ఏరియర్స్ తో సహా బకాయిలని చెల్లిస్తే 15 రోజుల ఏరియర్స్ ను రాజధానికి విరాళంగా ఇస్తామని తిరుపతి సభలో అశోక్ బాబు ప్రకటించడం ఉద్యోగుల్లో మరింత కాకపుట్టిస్తోందని సమాచారం. ఇలా అశోక్ బాబు తమ అభిప్రాయం తీసుకోకుండా సొంత నిర్ణయాలు ప్రకటించడంపై ఉద్యోగులు గుర్రుగా ఉన్నారట. మరోవైపు ప్రభుత్వం తీరుపైన ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. రాజధాని కోసం తమను విరాళాలు అడుగుతున్న ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు ఎందుకు అడగటం లేదని చర్చించేసుకుంటున్నారు ఉద్యోగులు. రాష్ట్రం ఆర్థిక నష్టాల్లో ఉందంటూ ఓవైపు ప్రకటనలు చేస్తూనే అసెంబ్లీ సమావేశాల ముగింపు రోజున కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఖరీదైన గిఫ్ట్లు ఇవ్వాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. విరాళాల కోసం కేవలం ఉద్యోగులే టార్గెట్ చేయడం ఏమిటని రుసరుసలాడేస్తున్నారట. వరుస